500 కోట్ల రామాయణం క్యాన్సిల్. కారణం ఏంటో తెలుసా? బాహుబలి హ్యూమంగస్ సక్సెస్ తర్వాత ఒక్కొక్కరు పెద్ద పెద్ద సినిమాలు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా 500 కోట్లతో రామాయణం సినిమాను 3 భాగాలుగా తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ అందరూ అందులో రామ్ చరణ్ని రామునిగా ఊహించుకొని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్తో రచ్చరచ్చ చేశారు. కానీ ఈ అనౌన్స్మెంట్ వచ్చి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వార్త వినిపిస్తుందని అంటున్నారు. రామాయణం కథ అందరికీ తెలిసిందే కాబట్టి తెలిసిన కథని ఎందుకు మళ్ళీ చెప్పటం, తెలియని కథని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం అలాంటి కథ కోసం వెతుకుతున్నాడని అంటున్నారు. మరి త్వరలోనే ఓ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.